శ్రీ లోకనాథం నందికేశ్వరరావు గారిని సవినయంగా సాధారణంగా ప్రత్యేక ఆసనంలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారులు, ఉత్తరాంధ్రలో రాణించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి వ్యక్తి. 5 దశాబ్దాలుగా మిమిక్రీ మరియు వెంట్రులాక్విజంలో అలుపెరుగని ప్రయాణం. 1952 జూలై 25న జన్మించిన వీరు చిరుప్రాయంలోనే రక్త కన్నీరు డైలాగ్తో కళా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ధ్వనులను అనుకరించడం, సినీ రాజకీయ వ్యక్తులను అనుకరించడంలో ప్రావీణ్యం సంపాదించారు. రచయితగా రచనలు చేయడం, నటుడిగా పాత్రలు పోషించడం మరియు చిత్రకళ ఉపాధ్యాయునిగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దడం, ఇవన్నీ వారిని ఒక పరిపూర్ణ వ్యక్తిగా నిలబెట్టాయి. ప్రసిద్ధ ధ్వని అనుకరణ కళాకారునిగా దేశమంతా కార్యక్రమాలు చేసి 1984లో జాతీయ స్థాయి కళాకారుడిగా గుర్తింపు పొంది తన జీవితకాలంలో అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఎంతో మంది ప్రముఖులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. మరెందరో శిష్యగణాన్ని తయారు చేసి ఇప్పటికీ 7,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చి మిమిక్రీలో మేటీ అనిపించుకున్న శ్రీ లోకనాథం నందికేశ్వరరావు గారికి చంద్రముఖి ఆర్ట్ క్రియేషన్స్ తరపున శుభాభినందనలు తెలియజేసుకుంటూ వారికి మా చిరు సత్కారం. నందికేశ్వరరావు గారు మాట్లాడవలసిందిగా. సభకు నమస్కారం. మిమిక్రీ కళ ఇది ఎప్పటి నుండి ఉంది, అసలు ఉందా, ఉంటే ఎలా ఉంది, ఎవరు తీసుకొచ్చారు, దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? నాకు తెలిసిన ఒక 2 ముక్కలు. మిమిక్రీ కళ మనం తీసుకురాలా, మనతో బాటే వచ్చింది. అందుకు ఉదాహరణగా ఒక చిన్న విషయం చెప్తాను. మనం మిమిక్రీకి ఎలా అలవాటు పడ్డాము, మనకి ఎవరు మిమిక్రీ నేర్పారు. పిల్లాడు ఏడుస్తూ ఉంటే తల్లి అంటుంది, ఏమండి ఏమిటి చేస్తున్నాడు ఇక్కడ, పిల్లాడు ఏడుస్తాడు, కొంచెం ఆడిపించండి, కొంచెం ఎత్తుకోండి, ఎలాగ వెళ్ళి నేను తాళం పెట్టేస్తాను. అబ్బాబ్బా వాడు ఏడు పాపట్లేదే, నువ్వు రావా ఎత్తుకో. అబ్బాబ్బా ఏంటండి, రండి పిల్లాడిని ఆడిపించండి, ఏం మనసు అండి మీరు, తండి అని ఎత్తుకుంటుంది. ఎత్తుకుంటే ఆ పిల్లాడు ఏడుపు ఆపుతాడు. ఎందుకు ఆపుతాడు? రసజ్ఞులైన ప్రేక్షకులు ఉన్నారు, చెప్పగలరు. మీకే ప్రశ్నలు వేస్తాను, మీరే చెప్పాలి దీనికి. అయ్యా నాకు సౌండ్ లేకపోతే ఎక్కదు, మీరే చెప్పాలి. ఇది రసజ్ఞులైన ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి నా ముచ్చట తీర్చుకుంటాను. అలాగే సౌండ్స్ చేశారు, అద్భుతంగా వాయిస్లు ఉన్నాయి. ప్రతి వారు కూడా చాలా చక్కగా, ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్న మళ్ళీ అడుగుతాను, మీరు చెప్పాలి, లేకపోతే వదలను. భోజనాలు లేకపోయినా పర్వాలేదు, నా సమాధానం కావాలి. ఎందుకంటే రసజ్ఞుల ప్రేక్షకులు మీరు అందరూ ఉన్నారు కాబట్టి నాకు చెప్పాలి, నేను నేర్చుకోవాలి. ఇంకా ఏమిటంటే సౌండ్స్, ఇమిటేషన్, చాలామంది ఆర్టిస్టులు వచ్చి చాలా చక్కగా అద్భుతంగా చేశారు మిమిక్రీ. వీళ్ళందరూ కూడా మిమిక్రీ ఆర్టిస్టులే. మిమిక్రీ ఎందుకు నేర్చుకుని మొదట చెప్పిన మాట మీరు చెప్పాలి. రెండోది ఏంటంటే, ఇంత చక్కగా చేస్తున్న ఈ మిమిక్రీ ఆర్టిస్టులు జీవనోపాధి జరుగుతుంది. అందరూ చెప్పారు పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ ఎలా నేర్చుకున్నారు, ఎలా వచ్చిందని చెప్పడానికి మొదటి మాట మీరు చెప్తేనే మిగతా కంటిన్యూ అవుద్ది. కంటిన్యూ అయిన ఆఖరి మాట మీకు మాత్రం చెప్తాను. ఇది సౌండ్ బాబు, ఇది తల్లి గర్భం నుండి వచ్చింది మీరు మొదటి మాట. రెండవది, ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ శబ్దాన్ని, ప్రకృతి అంటే ఎవరు? తల్లి. అంటే స్త్రీని పరవశింపజేయడానికి పురుషుడు వేసే ఎక్కిలి చేస్తుంటాం ఇప్పుడు, అప్పటి రోజులైతే నాట్యం అంటారు. వాళ్ళందరూ కూడా పరమశివుడు పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి నాట్యం చేశాడు.
ఆ తక్తై తాళాలే చతుష్షష్టి కళలుగా ఈ భూమి మీద ఉద్భవించాయి. అవే 64 కళలుగా ఇవాళ ప్రపంచంలో విరాజిల్లుతున్నాయి. ఈ కళని ఒక గంట సేపు ఆగిపోతే ప్రపంచం మొత్తం మీద మనిషి పిచ్చేడు అయిపోతుందని చెప్పడానికి సందేహించక్కర్లేదు. ఈ 64 కళలకి ఆద్యుడు శంకరుడు. అంటే పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వేసే అడుగులు తక్తై తాళాలుగా మారి ప్రణవనాదంగా ఈ భూమి మీద విరాజిల్లినప్పుడు అవి ఎలా ఉంటాయి? వాటి నుండి ఇవన్నీ పుట్టాయి. ఇవాళ మనం ఇంతమంది ఆర్టిస్టులు అవ్వడానికి కారకులం అది కూడా. థ్యాంక్ యూ. ఇందులో నుండి ఈ శబ్దాలన్నీ వచ్చాయి. ఇవే మనం మాట్లాడుతున్నాం ఇవాళ. థ్యాంక్ యూ వనండాల్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రుడు చంద్రశేఖర్, నా మిత్రులు అందరూ వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. మీరు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్తే, మీ నందికేశ్వరరావు. థ్యాంక్ యూ.